యామిని. మీ పేరండి? కొంచెం గట్టి మాట్లాడారు. వైశాలి. మీరు స్పీడ్గా మాట్లాడుతుంటే ఏం కాదు, వినిపించట్లేదు, మొత్తం కనిపిస్తుంది. మీరు ఇక్కడ రాండి మేడం, మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఇక్కడ, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఇక్కడ. వాళ్ళ పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాళ్ళిందే పూల బుట్టలో మెరుపు. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే. తెలుగు హింदी? తెలుగు హింदी हमारा తెలుగు నయా మ్యామ్. తెలుగు మ్యామ్, మీరు చాలా బాగున్నారు, మీరు ఇంకా బాగున్నారు. ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మీరు భయపడకండి, ఇక రాండి మేడం. మేడం ప్లీజ్ ఇక రాండి. నేను యాక్చువల్లీ నేను ఒక సింగర్, నన్ను చూసింటారు చాలా ఈవెంట్లలో కూడా చూసే ఉంటాను చాలా. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే. మేడం ఇటు రాండి మేడం ప్లీజ్, ఇటు రాండి, ఇటు రాండి. సలార్ మూవీ తెలుసునా? అందులో బుజ్జికి బ్యాక్గ్రౌండ్ బీజిఎం వస్తుంది చూసినా, ఆ బీజిఎం నేనే ఇచ్చింది. కొంచెం ఇప్పుడు ప్లీజ్ మీరు ఇక్కడ రాండి మేడం, మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఇక్కడ, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఇక్కడ. వాళ్ళ పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాళ్ళిందే పూల బుట్టలో మెరుపు. మామూలుగా మీకు తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు పెద్దలు పిల్లలకి మంచి మంచి సాంగ్స్ నేర్పించి, పద్యాలు నేర్పించి వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటారు. ఐడియా ఉందా? చందమామ రావే, ఈ పాటలు మీకు ఐడియా ఉన్నాయా? అమ్మగారు పాడినారా? మీ అమ్మగారు పాడినారండి, విన్నారా? ఒకసారి పాడతారా? నేను పాడాలా? పాడండి చూద్దాం. ఎంత అందంగా ఉన్నారంటే పాట ఇంకా అందంగా పాడుతుంది, ఎంత అందంగా ఉన్నారంటే పాట ఇంకా అందంగా పాడుతుంది. మీరే ఇంత బిస్కెట్ చేస్తున్నారంటే ఎవరు తినట్లేదు మేడం, మీరంటే తినండి ప్లీజ్. పర్లేదు పాట పాడండి. నేను పాట పాడాలా? పాట పాడాలా? ఓం బగబుగే బగిని పోగా మేడం. కొంప తీసుకెళ్ళి రియల్ గా కెమెరా ఉంది, నేను రియల్ గా సింగర్. నేను జోకులు వచ్చి కెమెరా కనిపిస్తుంది మీకు, బాగా అబ్జర్వ్ చేయండి మేడం. ఇక్కడ చూడండి ఇటు మేడం, చెప్పండి. ఇటు ఆయన దగ్గర సీక్రెట్ కెమెరా ఇక్కడ అందమైన అమ్మాయిల కళ్ళు ఎక్కువ అంటారు కదా మేడం, మీకు అనిపించట్లేదా? అందమైన అమ్మాయిల కళ్ళు ఎక్కువ అంటారు కదా మేడం, మీకు అనిపించట్లేదా? మీ గుడ్ నేమ్ మేడం? యామిని గారు. యామిని. మీ పేరండి? కొంచెం గట్టి మాట్లాడారు. వైశాలి. మీరు స్పీడ్గా మాట్లాడుతుంటే ఏం కాదు, వినిపించట్లేదు, మొత్తం కనిపిస్తుంది. అయితే మేడం తెలుసు కదా, అలాగనే పల్లెటూర్లలోన పద్యాలు వాడుతూ ఉంటారు దేవుళ్ళ పైన. ఓకే, అవి ఇప్పుడు మాడిఫైగా చేస్తే ఏ విధంగా ఉంటాయి? పల్లెటూరులోని పద్యాలు, జానపదాలు, మేబీ జానపదాలని మోడిఫై చేయడం అంటే ఇప్పుడు మామూలుగా గుళ్ళల్లో పడతారు, ఐడియా ఉందా? అవును, కానీ జానపదాలు ఉంటేనే బాగుంటాయి. జానపదాన్ని డీజేలో వాడితే ఎట్లుంటుంది? అసలు బాగుంటుంది. మేము ట్రై చేస్తున్నాం. ఎంతకి తెగించారా? అరబిక్ సాంగ్ తెలుసా మేడం? అరబిక్ సాంగ్స్ ఎక్కువ విన్నా, సూఫీ సాంగ్స్. ఓకే మేడం, ఎప్పుడన్నా విన్నారా? అరబిక్ సాంగ్ ఈ పల్లెటూరు సాంగ్లు కలిపి పాడితే ఏ విధంగా ఉంటుంది? రెడీ రెడీ. ఇది ఒక చిన్న లైన్ మేడం. ఈ లైన్లోన మన పల్లెటూరు సాంగ్ కలిపితే ఏ విధంగా ఉంటుంది? రామలాలి విన్నారా ఎప్పుడన్నా పాట?
విన్నాను. రామలాలి రామలాలి సోమలాలి ఓకే ఓకే విన్నారా ఎప్పుడన్నా ఆ, విన్నాను. ఇది మేడం ఓకే పల్లెటూరు సాంగ్ పల్లెటూరు సాంగ్ ని ఆ. కన్వర్టింగ్ రామలాలి చెప్పండి కొట్టురి 90 వేసినట్టున్నాడు సైకో సాలగా. రామలాలి లేదా సోమలాలి రామలేదా రతకుల సోమ నారలాలి రామలాలి సోమలాలి రామలేదా రతకుల సోమ రామలాలి మేడం నచ్చట్లేదా మీరు ఎంజాయ్ చేయట్లేదు అసలు లేదు ఎంజాయ్ చేస్తున్నాం. వి ఆర్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సో వి ఆర్ జస్ట్ లిసనింగ్ ఇట్లా మేడం తెలుగు మేడం ప్లీజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీరా యా ఐ యామ్ అన్ యాక్టర్ షీ ఇస్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్